ఇవన్నమాట నేను ఊరెళ్ళి దొబ్బుకొచ్చిన బట్టలు. బార్డర్ ఏమో ఇలా ఇచ్చాడు, గోల్డ్ బార్డర్ ఇచ్చాడు అనమాట. ఇలా ఉంది. ఆడవాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది కదా, దుప్పట్ట నచ్చితే చాలు డ్రెస్ కొనేస్తారు. అందులో నేను కూడా. దీనికి దుప్పట్ట వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాడు అనమాట. ఇది చాలా బాగుంది. సమ్మర్ హాలిడేస్ కోసం కేవలం 4 రోజులు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అనమాట. వెళ్తున్నప్పుడు బాగానే ఉంటుంది, తిరిగి వస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే జర్నీ అంటే సర్దుకోవడమే పెద్ద పని కదా. బట్ తిరిగి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది చూసారు, అది అసలైన రోజు. చుక్కలు కనిపిస్తాయన్నమాట. ఈ రోజు నాకు అలాంటి రోజే. జనరల్గా అమ్మలకి కూతుర్లకి అస్సలా పడదు, ఎప్పుడు యుద్ధాలు అవుతూనే ఉంటాయి. కానీ ఇదంతా ఎప్పుడు పెళ్లికి ముందు. ఎందుకంటే ప్రతి అమ్మకి భయం అనమాట, ఎక్కడ తన కూతురు ఏమన్నా రాంగ్ స్టెప్ వేసేస్తుందేమో అని భయంతో అరుస్తూనే ఉంటుంది. కానీ మనకి అది ఏదో పెద్ద గొడవలాగా మనల్ని తిట్టేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కూతురికి ఆ అమ్మ గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే పెళ్ళైపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. కానీ ఫాదర్స్ మటుకు అలా కాదు, కూతురు ఏదంటే దానికి ఓకే చెప్పేస్తూ ఉంటారు. నేను మా మమ్మీ కూడా అంతే. పెళ్లికి ముందు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. అసలు నాకు మా మమ్మీకి ఒక సింక్ అంటూ ఉండేదే కాదు. బట్ పెళ్ళైపోయిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, లిటరల్గా రోజుకి ఒక 2 to 3 4 hours అయినా మాట్లాడుకుంటూనే ఉంటాం కాల్స్లో. ఒకవేళ ఏమన్నా చాడీలున్నా, ఎదుటి వారి గురించి చాడీలు చెప్పుకోవాల్సిన రోజు అనుకోండి, ఇంకా ఒక 4 hours పైనే కాల్స్ మాట్లాడుకుంటా ఉంటాం అనమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కేవలం 2 డ్రెస్సులు 2 నైటీలు పట్టుకుని వెళ్తాను అంతే. బట్ వచ్చేటప్పుడు మాత్రం 2 పెద్ద సంచులు అవుతాయి అనమాట. అయినో ఏ అమ్మగారి ఇంటికి వెళ్ళినా అంతే అని చెప్పి అలా ఊరెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే దిగులుగానే బెంగగానే ఉంటుంది. సో ఆ తెచ్చుకున్న 2 సంచులు సదురుకుంటూ మా అమ్మతో కబుర్లు చెప్పడమే నేను వచ్చిన నెక్స్ట్ డే చేసే రొటీన్ అనమాట. ఈరోజు అలానే సదిరేశాను. బట్ ఈ టాపిక్ ని మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. వెంటనే వీడియో స్టార్ట్ చేసేసాను. మీరు కూడా మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇలానే ఫీల్ అవుతారా? నేను అక్కడి నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ చూపించలేను, కానీ కొనుక్కు తెచ్చుకున్న బట్టల మటుకు చూపిస్తాను. ఫస్ట్ నేను తెచ్చుకున్న బట్టల్లో ఈ హాఫ్ శారీ సెట్ ఒకటనమాట. మా మమ్మీ కొన్నది. చూడగానే కలర్ నచ్చేసింది. దీన్ని నేను రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ సిఎంఆర్కి వెళ్ళాను, తర్వాత ఇంకా చాలా వాటికి వెళ్ళాను, కానీ నచ్చలేదు. బట్ శుభమస్తులో ఇది చూడగానే నేను చూసిన ఫస్ట్ ఇదే అనమాట. శుభమస్తులో ఇంకా నచ్చేసింది. అందులోని ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న ఆరెంజ్. ఇది ఆరెంజ్ వీడియోలో ఎలా పడుతుందో నాకు తెలియదు, కానీ ఇది ఆరెంజ్ కలర్ అనమాట. చూపిస్తాను. కింద వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది. బాగుంది కదా. ఈ పక్కన స్టోల్ పక్కకు తోసేద్దాం ఉండండి. ఓకే, ఇదనమాట నేను కొనుక్కున్న హాఫ్ సారీ. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న ఆరెంజ్ కలర్ అనమాట. దీనికేమో గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడు, అదే హైలైట్. గ్రీన్ కాకుండా వేరే ఏ కలర్ ఇచ్చినా సరే నేను తీసుకోకపోదునేమో. ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇలా ఉందనమాట. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి సేమ్ కింద లంగా ఎలా ఇచ్చాడో ఇది కూడా అలాగే ఇచ్చాడు అనమాట, ఆరెంజ్. పైగా హ్యాండ్స్కి ఏమో ఈ గ్రీన్ కలర్ది. బాగుంది కదా. బార్డర్ నాకు బాగా నచ్చింది. ఇలా ఇచ్చాడు. అంటే దీనికి దుపట్టా వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాడు అనమాట. ఇది చాలా బాగుంది. క్లాత్ కూడా ఇది నెట్ కాదు, అలాగనే ఫ్లోయి, చాలా బాగుంది. అంటే ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. కొన్ని నెట్టెడ్ ఇవన్నీ అంత కంఫర్టబుల్గా అనిపించవు కదా. కాంబినేషన్ అయితే మటుకు సూపర్గా ఉంది. నాకు తెగ నచ్చేసింది. ఆరెంజ్ అండ్ గ్రీన్. ఎప్పుడెప్పుడు కుట్టేసుకుంటానా, ఎప్పుడెప్పుడు కట్టేసుకుంటానా అన్నట్టు ఉందనమాట నాకు. అయితే దీని ఎంఆర్పి వచ్చేసి నాకు 2800 రూపీస్ పడింది. బట్ ఆ రోజు ఆఫర్లో ఉందంట. నాకేమోని 1400కి వచ్చిందనమాట. 1400కి రీజనబుల్ అని అనిపించింది. లోపల గేరా కూడా చాలా బాగుందనమాట లంగాకి. సో ఇది ఒకటి కొనుక్కున్నాను. కొనుక్కోలేదు, మా అమ్మ కొనిచ్చింది. అండ్ వెలిగిపోతుంది కదా మొహం. ఓకే, ఈ హాఫ్ సారీ సెట్ ఒకటి కొనుక్కున్నాను. ఇంకొకటి ఏమో ఒక 3 piece సెట్ కొనుక్కున్నాను, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏమో సమ్మర్ కాబట్టి ఒక 3 piece సెట్ ఖచ్చితంగా కొనాలి. అందులోని కాటన్దే కొనాలి. ఇది టాప్ అనమాట. చాలా బ్రీతబుల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మటుకు. నెక్ దగ్గర ఇలా ఇచ్చాడు, జస్ట్ నార్మల్ది. అండ్ దీని ప్యాంట్ కూడా సేమ్. మొత్తం 3 pieces ఒకలానే ఉన్నాయన్నమాట. నాకు నచ్చింది. దీని ప్రైస్ అరౌండ్
500 600 పడింది అనుకుంటా. దుపట్టా ఏమో ఇలా ఇచ్చాడు. బాగుంది కదా, నాకు దుపట్టా నచ్చింది అనమాట. ఆడవాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది కదా, దుపట్టా నచ్చితే చాలు డ్రెస్ కొనేస్తారు. అందులో నేను కూడా ఆ కేటగిరీలోకి నేను కూడా వస్తాను అనమాట. ఇది లోకల్గానే తీసుకున్నాను. వీటితో పాటు ఒక మ్యాక్సీ డ్రెస్ కూడా దొబ్బుకొచ్చేసాను అనమాట. సమ్మర్ కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా బ్రీతబుల్గా కూడా ఉందన్నమాట. నెక్ దగ్గర ఇలా డీటెయిలింగ్ ఇచ్చాడు అండ్ కింద ఫ్రిల్స్ ఉన్నాయి. ఇదే హైలైట్ అనమాట, ఈ నెక్ పార్టే బాగుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. బాగుందా? అమ్మతో ఉన్నప్పుడు బెంగరాదు, కానీ అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇవన్నీ సదురుకుంటున్నప్పుడు లేదా ఈ బట్టలు వేసుకుంటున్నప్పుడు అప్పుడు బాగా గుర్తొస్తుంది. నేను అంతే, వచ్చిన మరుసటి రోజు అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, నేను అలాగ ఆలోచిస్తూనే ఉంటాను. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందన్నమాట. ఫస్ట్ ఇంకొకటి తీసాను ఓవర్ యాక్షన్కి, అంటే లైక్ చమ్కీలు ఎక్కువ ఉన్నవి అవన్నీ తీసాను. బట్ ఎందుకు అనిపించింది, సమ్మర్ కదా, కాటన్ బెస్ట్ అనిపించింది. డ్రెస్ బాగుంది కదా, చాలా బత్తి అని చెప్పచ్చు. బట్ దీని సైజ్ వచ్చేసి XXL అనమాట. నేను ఇప్పుడు సైజ్ చేయించుకోవాలి. చేయించుకోవడమే ఉంది, మనకు ఆల్రెడీ కుట్టవచ్చు కాబట్టి కుట్టేయడమే. ఇవన్నమాట నేను ఊరెళ్ళి దొబ్బుకొచ్చిన బట్టలు. ఇందులో మీకేది నచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 3 పీస్ సెట్టా, మ్యాక్సీ డ్రెస్సా లేదా లంగావోనియా? ఈ లంగావోని నేను స్టిచ్ చేయించుకున్న తర్వాత అప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకో తెలీదు, ఈ ఎమోషన్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది, అందుకే వెంటనే వీడియో రికార్డ్ చేసేసాను. ఇంతకీ ఈ బట్టల మీద మీ ఒపీనియన్ ఏంటో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీకు ఏది నచ్చిందో కూడా చెప్పడం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ జానర్స్ నచ్చుతాయో కూడా నాతో కమెంట్ చేయండి. ఒకరు చెప్పారు వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేయండి, రెస్టారెంట్స్ అండ్ వేరే వేరే లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ తీయండి అని చెప్పారు. చిన్నపిల్లతో బయటికి వెళ్ళడం, అలానే ఎండలు, ఇవన్నిటి మధ్యలో ఆ టాపిక్ కుదరట్లేదు. మేబీ కొంచెం చల్లబడ్డాక చేస్తానేమో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. If you find this video anything entertaining, please do consider subscribing to my YouTube channel. See you in the next video. Until then, itlu me Vizag Pilla Sushma. Bye.